కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక ఆధారమైన పెంపుడు కుక్క మృతి చెందింది. జీపీఎస్ ట్రాకర్తో గాలింపులో పాల్గొన్న కుక్క 80 నిమిషాల్లో 8 కిలోమీటర్లు సంచరించింది. పలు ప్రాంతాల్లో తిరిగి ఇంటికి చేరింది. నిన్నటి నుంచి ఆహారం తీసుకోకపోవడంతో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది. కుక్క మృతితో దర్యాప్తునకు సంబంధించిన కీలక ఆధారాన్ని పోలీసులు కోల్పోయారు. మరోవైపు జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. జూన్ 6న పాప మిస్సింగ్ అయింది. అప్పటి నుంచి పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది, గ్రామస్తులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. టెక్నాలజీని కూడా ఉపయోగించారు. కుక్కకు జీపీఎస్ ట్రాకర్ తగిలించి వదిలేశారు. అది ఎక్కడెక్కడో అడవంతా తిరిగి 3 రోజుల తర్వాత ఇంటికి వచ్చింది. కానీ ఎలాంటి క్లూ లేదు. పైగా ఆ కుక్క ఇప్పుడు చనిపోయింది. దాంతో అడవుల్లో ఎవరైనా దానికి విషం లాంటిది ఇచ్చారా అనే సందేహం కలుగుతుంది. అయితే వందల మంది పోలీస్ సిబ్బంది, డ్రోన్లు, ప్రత్యేక బృందాలతో కొండలు, లోయలు, తోటలు జల్లెడ పట్టిన పాప ఆచూకీ దొరకలేదు. ఆ కుక్కపైనే ఆశలు పెట్టుకుంటే అది కాస్త చనిపోయింది. జూన్ 6న పాపతో పాటు వెళ్లిన కుక్క ఆ తర్వాత ఒక్కటే వెనక్కి వచ్చింది. అందుకే పోలీసులు ఆ కుక్కపై ఆధారపడ్డారు. ఇప్పుడు అది కాస్త చనిపోవడంతో ఈ కేసు మరింత మిస్టరీగా మారింది.